ప్రైజ్ ద లార్డ్. గుడ్ ఆఫ్టర్నూన్ బొంబాయి. ప్రతి బుధవారం నేను బొంబాయిలో ఉన్నటువంటి మన తెలుగువారి మధ్యలో పరిచయం చేయడానికి రావడం జరుగుతున్నది. మీరందరూ కూడా దగ్గరలో ఉన్నటువంటి మన తెలుగు పీపుల్స్ని అందరినీ కూడా ఈ యొక్క సభలకు, ఈ యొక్క సమావేశాలకు ఆహ్వానించాలని ప్రేమపూర్వకం మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ప్రభునందు ప్రియులారా, మరి ఆఫ్టర్ లాంగ్ టైం, చాలా కాలం తర్వాత మరలా మీ మధ్యలోకి రావటం దేవుడు నాకు చూపించినటువంటి గొప్ప తరుణంగా నేను భావిస్తూ ఉన్నాను. మీ అందరి కొరకు అనుదినం ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే వాక్యం ఒకటే చెప్తుంది, మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు మనం ప్రార్థనలు, యాచనలు చేస్తూ ఉండాలి. ఇది ప్రతి ఒక్క క్రైస్తవుపై మోపబడినటువంటి బాధ్యత. మీరు ఆ బాధ్యతను మీరు కూడా కలిగి ఉండాలి. సువార్త బోధించడం కేవలం మా మీద బాధ్యత ఉండటమే కాదు, అందరి మీద ఉన్నది. సువార్త ప్రకటించవలసిన బాధ్యత ప్రతి విశ్వాసికి ఉన్నది. ఏదో రకంగా, ఏదో విధముగా మన దేవుని సువార్తను మనము అనేక మందికి తెలియజేయాలి. వి షుడ్ ప్రొక్లైమ్ ది గాస్పల్ టు ది గ్లోబ్, ఆల్ ద పీపుల్. ఆమేన్. నౌ మీరందరూ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మాటల్ని మీరు చూడబోతున్నారు. ఈ మాటల ద్వారా దేవుడు మిమ్మల్ని బలపరచబోతున్నాడు. ఈ మాటల ద్వారా మీలో గొప్ప మార్పుని దేవుడు తీసుకురాబోతున్నాడు. ఈరోజు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము వింటున్నటువంటి ఈ బొంబాయి ప్రజలు, నా తెలుగువారు, నా తమ్ముళ్ళు, నా అన్నలు, నా అక్కలు, చెల్లెళ్ళు అందరూ ఉన్నారు. తండ్రులారా, తల్లులారా, ప్రభునందు ప్రియులారా, మత్తయి సువార్త 25వ అధ్యాయం 14 నుండి 30 వచనాలు. మీ అందరికీ పూర్తిగా తెలుగు వస్తుంది కదా, అందుకని నేను పూర్తిగా తెలుగులో చెప్తున్నాను. సాధారణంగా మీరు ప్రాంతంలో మీ మరాఠీ మరియు హిందీ మాట్లాడుకోవడం వింటూ ఉంటారు. తెలుగు వారికి తెలుగు అనే పదం వినేటప్పటికీ వారి మనసు ఎంతో ఉల్లాసంగా ఉంటుంది. కనుక నేను పూర్తిగా తెలుగులో మీతో దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవాలని నేను ఇష్టపడుతున్నాను. ప్లీజ్ ఓపెన్ ది బైబుల్, ద గాస్పెల్ అకార్డింగ్ టు Matthew 25th chapter, and you concentrate on the verses from 14 to 30th, 14 నుంచి 30 వచనాలు. ఈ 14 నుండి 30 వచనాలలో దేవుడు ఒక ఉపమానము చెప్పారు. ఆ ఉపమానములో తలాంతుల గురించి దేవుడు చెప్పడం జరిగింది. దానిలో 3 వ్యక్తులు కనబడుతున్నారు. దానిలో మొదటివాడు హీ రిసీవ్డ్ 5 తలాంతులు తీసుకుంటున్నాడు, పొంది ఉంటున్నాడు. దేవుడు అతనికి అనుగ్రహించారు. మరొక సెకండ్ పర్సన్కి దేవుడు 2 తలాంతులు ఇవ్వడం జరిగింది. అట్లాగే 3వ వ్యక్తికి 1 తలాంతు మాత్రమే ఇచ్చారు. చాలామంది మరి ఇలాగా పార్షియల్గా, అంటే ఒకరికి 5, ఒకరికి 2, ఒకరికి 1 అనేది కరెక్ట్ కాదేమో అని అడగటం కూడా గతంలో చాలామంది, వారికే కాదు నాకు కూడా డౌట్ వచ్చింది. కానీ వాక్యమే మనకు ఆన్సర్ చెప్తుంది. ఎవని సామర్థ్యం చొప్పున వానికి ఇచ్చి అనేటువంటి మాట అక్కడ మనం చూడగలం. రైట్ మై ఫ్రెండ్స్, ఈ తలాంతులు తీసుకున్నటువంటి 3 రకాలుగా మరి వారి యొక్క యాక్టివిటీస్ని చేయటం చూస్తూ ఉన్నాం. దానిలో 5 తలాంతులు పొందినవాడు దాన్ని మల్టిప్లై చేశాడు, 5కు 5 చేశాడు. 2 తలాంతులు పొందినవాడు మరి ఆ 2 తలాంతులు మరి 2 చేసి ఆ యొక్క ఓనర్ గారికి, ఆ యజమానుని యొక్క మెప్పును పొందాడు. ఈ మొదటివాడు, 2వ వాడు యజమానుడి యొక్క మన్ననలు పొందారు. దేవుడిచ్చిన తలాంతులను మీరు వాడుతున్నారా? అసలు దేవుడిచ్చిన తలాంతుల్ని మీరు గ్రహించారా? ఈ 3వ వ్యక్తి తన తలాంతుని తీసుకుని వెళ్ళి భూమి తవ్వి భూమిలో దాచిపెట్టెను. ఇతడు భూలోకానికి సంబంధించినటువంటి మరి విధానం కనబడుతుంది. అసలు దాచిపెట్టడం అనేది క్రైస్తవుడు, విశ్వాసి, మనిషి ఎక్కడ చేయాలి అంటే పరలోక రాజ్యములో దాచిపెట్టుకోవాలి. ఇతడు తలాంతును దాచిపెడుతున్నాడు మొదటిగా.
దేవుడిచ్చిన దానిని దేవుడి కొరకు వాడటము ప్రతి విశ్వాసి చేయవలసిన పని. పాటలు పాడే తలాంతును దేవుడిస్తే సమాజం అంతా చూసేటట్టుగా కీర్తనలతో దేవుణ్ణి స్తుతించండి. దేవుడు మీకు అనేక వరాలతో మిమ్మల్ని ఆశీర్వదిస్తే మీకు ఉన్నటువంటి వరాలతో అనేక మందిని ప్రభు దగ్గరికి చేర్చండి. మొదటివాడు వ్యాపారం చేశాడు, హీ డిడ్ బిజినెస్. దేవుడి కొరకు పని చేయాలి. వ్యాపారం అంటే దాని ఉద్దేశం పని చేయాలి. పనికి మాలిన వాడిగా మనం ఉండకూడదు. రెండోవాడు సంపాదించను, మరి 2 సంపాదించను. ఎన్ని ఆత్మలు మీరు సంపాదిస్తున్నారు? మీరు సంపాదించేవి ఏమిటి? మీరు ఆత్మలు సంపాదించి పరలోక రాజ్యంలో మీరు ధనాన్ని దాచుకోగలరా? దాచుకుంటున్నారా? లేకపోతే ఇక్కడ 4 రాళ్ళు వెనకేసుకుని 4 కాలాల పాటు బతకాలని కోరుకుంటున్నారా? భూమే శాశ్వతం కాదు, భూమిలో దాచిపెట్టను అనేటువంటి మాట నాకు ఆకానును కూడా గుర్తు చేస్తుంది. ఆకాను కూడా దొంగతనం చేసి ఆ సొమ్మును, ఆ ఆభరణములను, ఆ వస్త్రములను ఎక్కడ దాచాడట? భూమిని తవ్వి దాచాడు. ఆకాను మరణించను, ఎందుకంటే ఆకాను చంపేశారు. హి వాజ్ స్టోన్డ్, రాళ్ళతో కొట్టి చంపేశారు. ఈ మధ్యాహ్నం దేవుడు ఇచ్చేటటువంటి తలాంతులను వాడుకోకపోతే మరణము అనేది నీకు సంభవిస్తుంది. ఆత్మీయ మరణం గురించి మాట్లాడుతున్నాను. ఆమేన్ చెప్పండి అందరూ. ఆమేన్. ఎవని సామర్థ్యం చొప్పున వానికి ఇచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ పని చేయాలి కదా. దేవుడిచ్చినటువంటి తలాంతులు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటూ ఉంటాయి. దేవుడు అందరినీ ఆశీర్వదిస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. రైట్ మై ఫ్రెండ్స్, దేవుని యొక్క వాక్యం అందించడానికి రోజుకో ప్రాంతం, గంటకో ఏరియా, వారానికి ఒక రీజన్ ఎన్నుకుంటూ అనేక ప్రాంతాలలో ఉచితంగా దేవుడు నాకు ఇచ్చిన దానిని ఉచితంగా పంచుతున్నాను. ఈ 3వ దాసుడు గురించి దేవుని యొక్క వాక్యము సోమరి అని వాక్యం చెబుతుంది. 25వ వచనం, 25వ అధ్యాయం మత్తయి సువార్తలో అతడు భయముతో నిండి ఉన్నటువంటి వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు. ఎవరు దాచిపెడతారు అంటే నిజమే, భయస్థులు దాచిపెడతారు. దేవుడు అభయం ఇస్తూ ఉన్నాడు. భయపడొద్దని వాక్యంలో 366 సార్లు దేవుడు చెప్పడం మీరు పలుసార్లు విన్నారు. మరి ఎందుకు భయపడుతున్నారు? సోమరివైన చెడ్డదాసుడా అని 26వ వచనంలో దేవుడు అతని గురించి మాట్లాడుతున్నాడు. సోమరిగా ఉంటే ఎలాగో? సోమరి చీమల యొద్దకు వెళ్ళమని వాక్యం చెబుతలేదా? దేవుణ్ణి ఎరిగినటువంటి వాడుగా 27వ వచనంలో కనబడుతున్నాడు. అతడు దేవుని ఎరగని వాడు. దేవుని ఎరిగిన వారిని దేవుడు సిగ్గుపరచడు. దేవుడు మహాత్యాన్ని ఎరిగినటువంటి నీవు దేవుడి గురించి భయపడుతూ ఉంటే అలాగా? దేవుని వాక్యానికి, దేవుడికి భయపడి వాక్యం చెప్పాలి తప్ప మనుషులకు భయపడితే అలాగా? మీరు మనుషులకు భయపడే వారుగా ఉండకూడదు. ఆకాశ పక్షులను చూడమంటున్నాడు దేవుడు. దాంట్లో ఒక్కటి కూడా దేవుడి చిత్తం లేకుండా అది చనిపోదని లేఖనం మాట్లాడుతుంది కదా. పనికి మాలినటువంటి దాసుడుగా అతనికి దేవుడు పేరు పెడుతున్నాడు. 30వ వచనం. అతడు భయస్థుడు, అతడు సోమరి, అతడు చెడ్డదాసుడు, అతడు దేవుని ఎరగనివాడు, అతడు పనికి మాలినటువంటి దాసుడుగా ఉంటున్నాడు. 5 తలాంతులు, 2 తలాంతులు, 1 తలాంతు, మొత్తం ఎన్ని తలాంతులండి? 8 తలాంతులు. ఈ రోజును ఆ 8 తలాంతులలో ఒక విశేషం మీకు నేను చూపించగలను. అలాగే 8 తలాంతుల్ని తన శిష్యులు కూడా దేవుడు ఇచ్చాడు. ఏమేని చెప్పండి? ఏమేన్. సేమ్ గాస్పల్ అకార్డింగ్ టు మాథ్యూస్ 10th చాప్టర్. అదే మత్తయి సువార్త 10వ అధ్యాయం. ఇఫ్ యూ క్యాన్ రీడ్ ద బైబుల్, ద వర్సెస్ ఫ్రమ్ 5th to 15th, 5 నుంచి 15 వచనాలు చూస్తుంటే దేవుడు తన శిష్యులకు
ఇచ్చినటువంటి వరాలు ఏమిటో ఒకసారి మీరు పరిశీలించవచ్చు. తలాంతులు ఏంటో, ఆ తలాంతులు, ఆ వరాలు మీరు కూడా పొందుతున్నారు. ఆమేన్ చెప్పండి. నేను మినిస్ట్రీ ప్రారంభంలో దేవుడు మొట్టమొదటగా నాకు చూపించింది మత్తయి సువార్త 10వ అధ్యాయం. భూలోకంలో మామూలుగా చూస్తే నా ఎంత పిరికివాడే ఎవడు కూడా ఉండడు, అంత పిరికివాడు నేను. ఇన్ ది స్టార్టింగ్ డేస్ ఆఫ్ మై మినిస్ట్రీ ఇట్ సెల్ఫ్ గాడ్ షోన్ మీ దిస్ చాప్టర్. దీనిలో ఉన్నటువంటి తలాంతులన్నీ నీకు ఇస్తానని చెప్పాడు. పరలోక రాజ్యం సమీపించిందని ప్రకటించు. మొదటి తలాంతు ప్రకటించు. ప్రొక్లైమ్ ది గాస్పల్. ఆమేన్. ప్రొక్లైమ్ ది గాస్పల్ మొదటి తలాంతు. సెకండ్ స్వస్థపరచు. 8వ వచనం 10వ అధ్యాయం. హీల్. ప్రస్తుతం నా మినిస్ట్రీ హీలింగ్ మినిస్ట్రీ. చనిపోయిన వారిని లేపు. హల్లెలూయా. అనేక మంది మరణశైపోయినటువంటి వారి కొరకు ప్రపంచం అంతా ప్రార్థిస్తూ వెళ్తూ ఉన్నాను. 4th వన్, కుష్ఠరోగుల కొరకు ప్రార్థన చేయి, వారిని శుద్ధులుగా చెయ్యి. 5th వన్, దయ్యములను వెళ్ళగొట్టు. ఎన్ని వచ్చాయండి ఇప్పటికి? 5. మొదటివాడు ఎన్ని తలంతులు పొందాడండి? 5. పరలోక రాజ్యం సమీపించిందని ప్రకటించు. స్వస్థపరచు. ఎందుకంటే స్వస్థపరిచే యెహోవాను నేనే. చనిపోయిన వారిని లేపు. 3. 4వది, కుష్ఠరోగులను శుద్ధులుగా చెయ్యి. మీలో ఎంతమంది రోగుల పట్ల, దయ్యాలు పట్టినటువంటి వారి పట్ల జాలి, దయ, కనికరం కలిగి శుద్ధులుగా చేస్తున్నారు, స్వస్థపరుస్తున్నారు? 5వదిగా దయ్యాలను వెళ్ళగొట్టండి. 5. అక్కడ 5 తలాంతుల గురించి, ఇక్కడ 5 ఆశీర్వాదాల గురించి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నీలో గొప్ప మార్పు రావాలి. ప్రొక్లైమ్ ది గాస్పల్. పరలోక రాజ్యం సమీపించింది అని ప్రకటించుడి. ప్రకటించుడి. మరొకడు 2 తలాంతులు పొందాడు. మీరు ఏ ప్రాంతానికి వెళ్తారో ఆ ప్రాంతంలో శుభాన్ని ప్రకటించండి. ఆ ప్రాంతం వారికి సమాధానం, ఆ ఇంటి వారికి సమాధానం ఇవ్వండి. 2. మొదట 5 చూపించాను. పరలోక రాజ్యం సమీపించిందని ప్రకటించు, స్వస్థపరచు, చనిపోయిన వారిని లేపు, కుష్ఠరోగుల్ని శుద్ధులుగా చేయి, దయ్యాలను వెళ్ళగొట్టు. 5 అయిపోయి. ద రిమైనింగ్ 2, నువ్వు శుభం పలుకు. నువ్వు శుభం పలికితే వారికి శుభం జరుగుతుంది. నువ్వు సమాధానం ప్రకటించు, వారికి సమాధానం వస్తుంది. ఎన్నైపోయాయి? 2. 5 తలాంతులు పొందినవాడు మరలా 2 తలాంతులు పొందినవాడు ఈ శుభం, సమాధానం. ఈ 5 తలాంతులను ఆనాడు ఆ ప్రజల గురించి దేవుడు ఉపమానంలో చెప్పడం కాదు. ఈ రోజుని దేవుడు ఉపమానపరంగా నీతో వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. నువ్వు కూడా 5 తలాంతులు పొందగలుగుతున్నావు, పొందాలి, పొంది ఉన్నావు అని. సెకండ్, ఆ 5 తలాంతులే కాకుండా 2 తలాంతులు కూడా నువ్వు పొంది ఉంటున్నావు. శుభం పలుకు. నీ ఇంటి వారికి శుభం పలుకు, నీ బంధువులకు శుభం పలుకు. దేవుడు ఇచ్చినటువంటి శుభవార్తను ప్రకటించు, వారికి సమాధానం ఇవ్వండి. సమాధానపరచు, వారు ధన్యులని వాక్యం చెప్తుంది. సమాధానం. నువ్వు ఇంటిలో నీ యొక్క హృదయంలో నువ్వు సమాధానం కలిగి ఉండు. అనేక మందికి సమాధానాన్ని పంచు. యుద్ధాలు ప్రకటించడం కాదు, యుద్ధాలను మనం ఆపగలగాలి. నేను రష్యా, యుక్రెయిన్ మధ్యలో జరుగుతున్నటువంటి వారి గురించి గత 1.5 years నుంచి ప్రార్థిస్తున్నాను. వారి కొరకు నేను ఒక యూట్యూబ్ లింక్ తయారు చేసి డైరెక్ట్గా ప్రైమ్ మినిస్టర్స్కి, వారి యొక్క ప్రెసిడెంట్స్ కూడా నేను పంపించడం జరిగింది. ప్రియులరా, ఎందుకంటే నా బాధ్యత సమాధానం కలిగి ఉండాలి. అలాగే ప్యాలెస్తీనాలో హమాస్, ఇస్రాయెల్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం గురించి ఎంతగానో నేను, నా సంఘం ప్రార్థిస్తూ ఉన్నది. ఒకవేళ ఎవరైనా నీ మాట వినకపోతే ఆ 1 తలాంతు ఏంటో తెలుసా? పాదధూళి దులుపుడి. 5 తలాంతులు పరలోక రాజ్యం సమీపించమని చెప్పడం, స్వస్థపరచడం, చనిపోయిన వారిని లేపడం, కుష్ఠరోగం శుద్ధులుగా చేయడం, దయ్యాలను వెళ్ళగొట్టడం. 2 తలాంతులు శుభం అని పలకడం, సమాధానాన్ని అందించడం. 1 తలాంతు వారు నీ మాట వినకపోతే నీ పాదధూళి దులిపే. హల్లెలూయా.